కొంగులు కుట్టిన తర్వాత నేను చేసే ఈ స్మాల్ ట్రిక్ చూస్తే మీరు షాక్ అవుతారు. నేను చేసే స్మాల్ ట్రిక్ ని లాస్ట్ లో చూడండి. వీడియోలో చూస్తుంటే నాకే ఎంత బాగా కుట్టాను అనిపిస్తుంది. ఈ వీడియోలో నేనైతే కొంగులు సిల్క్ థ్రెడ్ తో ఎలా చేస్తాను అని చూపిస్తాను. ఇప్పుడైతే మీరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియో మొత్తం చూడండి. ముందైతే సిల్క్ థ్రెడ్ ని ఇలా ప్యాడ్ కి 200 వరుసలు చుట్టుకుంటాను. 200 వరుసలు చుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసి కాటన్ దారంతో ఇలా గట్టిగా చుట్టి పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని ఒక పైపింగ్ థ్రెడ్ కి పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగా పట్టుకొని సూదికి గోల్డ్ కలర్ దారము జరీది ఉంటుంది చూడండి, అది ఎక్కించి దాంతో ఇలా 2-3 వరుసలు గట్టిగా చుట్టి ముడేసి కట్ చేసి పెట్టుకోవాలి. మీకోసం ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి. చేసేటప్పుడు మాత్రం కొద్దిగా మెల్లగా జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే సిల్క్ థ్రెడ్ ఉట్టిగానే చిక్కు అయిపోతుంది. ఒకసారి ప్యాడ్ కి చుడితే ఇలాంటివి 6 or 7 అయితే మనము సిల్క్ థ్రెడ్ తీసుకునే పొడవును బట్టి ఉంటుందన్నమాట. ఈ కొంగులు కంప్లీట్ అయ్యేసరికి నాకైతే 3 days టైం పట్టింది. ఒక రోజేమో గ్రీన్ కలర్ చేసి పెట్టుకున్నా, ఇంకో రోజు ఇంకో కలర్ చేసి పెట్టుకున్నా, ఇక 3వ రోజు కొంగులకి అన్ని కుట్టేశాను. వీడియోలో చూపిస్తున్నట్టు శారీని అట్లా పెట్టేసి 2 inches కి నేను చాక్ పీస్ తోటి మార్కు చేసుకున్నా. 2 inches కి ఒకటి తీసుకుంటే శారీకి మొత్తము 24 సరిపోతుంది. 2 కలర్స్ యూస్ చేశాను కదా నేను ఇక్కడ, అంటే ఒక్కొక్క కలర్ 12 చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే మా పిల్లలు ఉన్నారు కదా ఖరాబ్ చేస్తారని ఒక 2 ఎక్స్ట్రానే చేసి పెట్టుకున్నా. నేనైతే ఇక్కడ 2 మోడల్స్ గోల్డ్ కలర్ పూసలు మాత్రమే యూజ్ చేశాను. మనకు కొంచెం హెవీగా కావాలంటే 3-4 పూసలైనా కొంచెం పెద్ద సైజు పూసలైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు శారీ కలర్ కాటన్ దారాన్ని 2 వరుసలు సూదిలో పెట్టి 4 వరుసలకి ముడేశాను, గట్టిగా ఉంటుందని మంచిగా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు సూదిని ఇలా శారీకి కుచ్చి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక గోల్డ్ కలర్ పూస ఎక్కించాను, తర్వాత గంటెలాగా ఉన్న పూస ఎక్కించాను. ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ తో చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పూసలాగానే డైరెక్ట్ ఎక్కియడమే. ఇలా ఎక్కించిన తర్వాత సూదిని పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఒక 2-3 times తీసుకోవాలి. కొంచెం గట్టిగా గుంజాలి. టూ 3 times మంచిగా కుట్టిన తర్వాత ఇక వెనకాల ముడేసి కట్ చేసుకోవాలి. ఇలా సిల్క్ థ్రెడ్ తో కొంగులు అల్లడము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నాకైతే ఈ పద్ధతిలో చేయటము ఈజీ అనిపిస్తుంది. నేను చేసే ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.
ఇంకా కొంచెం వెయిట్ చేయండి, మెయిన్ ట్రిక్ ని లాస్ట్ లో చూపిస్తా. లాస్ట్ లో ఒక మిస్టేక్ చేశాను, మర్చిపోయి సేమ్ కలర్స్ పక్క పక్కనే పెట్టి కుట్టేశాను. ఇక ఏముంది, కట్ చేసి మళ్ళీ కుట్టాను. ఆ ట్రిక్ ఏంటో చెప్పబోతున్నా. ఆ ట్రిక్ ఏంటంటే చెప్పేస్తున్నా ఇలా అన్ని కుట్టిన తర్వాత వీటిని వాటర్ లో ముంచాలి. ఎలా ఉంది నా ట్రిక్? ఇలా వీటిని వాటర్ లో ముంచడం వల్ల యూజ్ ఏంటిదో కూడా నేను వీడియోలో చెప్పాను, మొత్తం క్లియర్ గా చూడండి. నేనైతే ఇలా వేలు పెట్టి ఒక 2 ఇంచెస్ వరకు ఉంచుకొని కట్ చేశాను. ఇలా వాటర్లో ముంచి కట్ చేస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు, దారాలు కూడా ఇంటి నిండా పడకుండా ఉంటాయి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలా దువ్వెనతో దువ్వామనుకోండి మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి.
ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది.